బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓ కృష్ణ, నువ్వు పరబ్రహ్మవు, తెలుసుకోదగిన వాడివి, సనాతనుడువు, ధర్మాన్ని రక్షించేవాడివి. నువ్వే పరమాత్మవు, నువ్వే పరమాత్మవు. నమ పురస్తాత్ అత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ. నమోస్తుతే సర్వత ఏవ సర్వ. ఓ కృష్ణ, నీకు అన్ని వైపుల నుండి నమస్కారం. సకేతి మత్వా ప్రసవన్యదుక్తం, సకేతి మత్వా ప్రసవన్యదుక్తం. హే కృష్ణ హే యాదవ హే సకేతి, హే కృష్ణ హే యాదవ హే సకేతి. ఓ కృష్ణ, నువ్వు నా మిత్రుడవని తలిచి కృష్ణ యాదవ సఖ అని నోటుకొచ్చినట్లని పిలిచాను. ఆహార విహారాల్లో నీతో అమర్యాదగా నడుచుకున్నాను. అప్పుడు నీ మహిమ నాకు తెలియలేదు. నువ్వు ఈ సమస్త ప్రపంచానికి తండ్రివి, నువ్వే జగద్గురుడువు. నీతో సమానమైన వాడు, నీకన్నా ఎక్కువ వాడు మూడు లోకాలను ఎక్కడా లేడు. కృష్ణ, నీకు సాష్టాంగ నమస్కారాలు చేసి వేడుకుంటున్నాను. తండ్రి కొడుకు చేసిన తప్పులను స్నేహితుడు తప్పిదాన్ని ప్రియుడు, ప్రేయసీ తప్పును క్షమించినట్టు నువ్వు కూడా నా అపరాధాన్ని క్షమించు. దేవా, ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను, చతుర్భుజ రూపంతో నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నీ భక్తికి మెచ్చాను కనుకనే నీకు విశ్వరూపాన్ని చూపించాను. ఇప్పుడు నువ్వు చూసిన ఈ రూపం ఇదివరకు ఎవరూ చూడలేదు అని చెప్పి కృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు. తర్వాత గీతలో జ్ఞానకాండ బోధింపబడింది. 18 అధ్యాయాల గీతోపదేశం పూర్తి అయిన తర్వాత అర్జున, మోహం పోయిందా, యుద్ధం చేస్తావా అర్జున అని ప్రేమగా అడిగాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, నష్టో మోహః శృతిర్లబ్ధ, నష్టో మోహః స్మృతిర్లబ్ధ, తత్ప్రసాదాత్ మయాచ్యుత, తత్ప్రసాదాత్ మయాచ్యుత. స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ, కరిష్యే వచనం తవ. కృష్ణ, మోహం పోయింది, ఆత్మ విషయమైన స్మృతి లభించింది, సందేహరహితుడనై ఉన్నాను, నువ్వు చెప్పినట్టే చేస్తానన్నాడు. ఈ విధంగా అర్జునుని యుద్ధానికి తయారు చేసిన శ్రీకృష్ణుని పాండవసేన మనస్సులోనే కీర్తించింది. కృష్ణ కృష్ణ పాహి పాహి, కృష్ణ కృష్ణ రక్ష రక్ష, కృష్ణ కృష్ణ పాహి పాహి, కృష్ణ కృష్ణ రక్ష రక్ష, కృష్ణ కృష్ణ పాహి పాహి, కృష్ణ కృష్ణ రక్ష రక్ష, కృష్ణ కృష్ణ పాహి పాహి, కృష్ణ కృష్ణ రక్ష రక్ష. మామనాథం క్షీణకాయం దీనచరితం పాహి పాహి, మామనాథం క్షీణకాయం దీనచరితం పాహి పాహి, పుత్రమిత్రకళత్రహీనం పరమపురుష పాహి పాహి, పుత్రమిత్రకళత్రహీనం పరమపురుష పాహి పాహి, కృష్ణ కృష్ణ పాహి పాహి, కృష్ణ కృష్ణ రక్ష రక్ష, కృష్ణ కృష్ణ పాహి పాహి, కృష్ణ కృష్ణ రక్ష రక్ష.
మాధవాచ్యుత శ్రీహరే శ్రీనివాస పాహి పాహి. మాధవాచ్యుత శ్రీహరే శ్రీనివాస పాహి పాహి. ఆది కారణ జగదీశ జగన్నాథ రక్ష రక్ష. 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 కృష్ణ కృష్ణ పాహి పాహి. కృష్ణ కృష్ణ రక్ష రక్ష. కృష్ణ కృష్ణ పాహి పాహి. కృష్ణ కృష్ణ రక్ష రక్ష. వినాతేను గ్రహం మోక్షో నాస్తి దేవ పాహి పాహి. వినా తేనుగ్రహం మోక్షో నాస్తి దేవ పాహి పాహి. సచిదానందాకార భూష సత్వతోష పాహి పాహి. సచిదానందాకార భూష సత్వతోష పాహి పాహి. సచిదానంద కృష్ణ కృష్ణ పాహి పాహి. కృష్ణ కృష్ణ రక్ష రక్ష. కృష్ణ కృష్ణ పాహి పాహి. కృష్ణ కృష్ణ రక్ష రక్ష. యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో కృష్ణుడు అర్జునుని అడుగడుగునా రక్షించాడు. అభిమన్యుడు యుద్ధంలో మరణించాడు. అప్పుడు అర్జునుడు జయత్రతుడు వచ్చి కృష్ణుడి కాళ్ళపై పడి తప్పిదైందని ప్రార్థిస్తే బతికిపోతాడు లేదా రేపటి సూర్యాస్తమయంలోగా వాణ్ణి సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కొడుకు పోయాడనే దుఃఖంలో ఉన్నా కూడా కృష్ణుడిని భగవంతుడని తెలుసుకున్న వాణ్ణి క్షమించాలనేంత గొప్ప భక్తి అర్జునుడిది. యుద్ధమంతా పూర్తి అయిన తర్వాత కృష్ణుడు రథాన్ని నుంచి కిందికి దూకి, అర్జున వెంటనే రథం నుండి దూకాయి అని కంగారు పెట్టాడు. అర్జునుడు ఆశ్చర్యపడుతూ రథం నుండి దూకాడు. వెంటనే రథం తగలబడిపోయింది. అర్జునుడు ఆశ్చర్యంగా కృష్ణుడితో, కృష్ణ ఇదేమిటి ఇలా జరిగింది అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున నువ్వు నా ప్రియభక్తుడివి, అందుకే ఇన్నాళ్ళు శత్రుపక్షం వాళ్ళు ప్రయోగించిన ఘోరమైన అస్త్రాలను ఆకర్షించి ఈ రథంలో దాచి ఉంచాను, అవి ఇప్పుడు అంటుకున్నాయి అన్నాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అర్జునుడు కూడా ప్రయోగించాడు. వ్యాసుడి మాటపై అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. ఎంతో గురుభక్తి దైవభక్తి ఉన్నవారు తప్ప బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోలేరు. సఖ్యభక్తితో ప్రారంభమైన అర్జునుడి భక్తి సాధన పరాకాష్ఠకు చేరింది. ఇక పరమాత్మ తన అవతారాన్ని చాలించాలని సంకల్పించి వైకుంఠధామానికి చేరుకున్నాడు. కృష్ణుడి నిర్యాణాన్ని విని అర్జునుడు తేజోహీనుడయ్యాడు. కృష్ణుడు లేని జన్మ వ్యర్థం అనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళి శరీరాన్ని త్యాగం చేశాడు. యుధిష్ఠిరుడు కూడా స్వర్గారోహణం చేశాడు. అక్కడ యుధిష్ఠిరుడికి అర్జునుడు కృష్ణపాద సేవ చేస్తూ కనిపించాడు. దదర్శ తత్ర గోవిందం దదర్శ తత్ర గోవిందం బ్రాహ్మేణ వపుషాన్వితం బ్రాహ్మేణ వపుషాన్వితం దేప్యమానం స్వవుపుషా దేప్యమానం స్వవపుషా దివ్యైరస్త్రైరుపస్థితం దివ్యైరస్త్రైరుపస్థితం.
చక్ర ప్రభృతిభిర్ఘోరైః దివ్యైః పురుష విగ్రహైః ఉపాస్యమానం వీరేణ పాల్గుణేన సువర్చస. యుధిష్ఠిరుడు స్వర్గంలో శ్రీకృష్ణుని చూశాడు. ఆయన దివ్యమైన శరీరాన్ని ధరించున్నాడు. సురదర్శన చక్రము మొదలైన ఆయుధాలు పురుషాకారాలను స్వీకరించి ఆయన చుట్టూ చేరి సేవ చేస్తూ కనిపించాయి. మహావీరుడైన అర్జునుడు శ్రీకృష్ణుడి పాదసేవ చేస్తూ యుధిష్ఠిరుడికి కనిపించాడు. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానితిర్మతిర్మమ. ఎక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటారో అక్కడ లక్ష్మి ఉంటుంది, విజయం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. అర్జునుడి కథను వినటం వల్ల 9 విధాలైన భక్తులలో ఏ భక్తిని కోరితే ఆ భక్తి సిద్ధిస్తుంది. శ్రీకృష్ణ అనుగ్రహం మీపై ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ ఓం నమో నారాయణాయ. For more videos like this, subscribe Big TV channel.